అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం కొందూరు పాఠశాల 2004-05 సంవత్సరం పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు. అక్టోబర్ 5 ప్రపంచ గురు పూజోత్సవాన్ని పురస్కరించుకుని తమకు విద్య నేర్పిన గురువులందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానించి వారిని ఘనంగా సత్కరించి గురువులను సేవించారు. పూర్వ విద్యార్థులు వాసంశెట్టి రమేష్, కోరిపల్లి చంద్రశేఖర్, తాడి సత్య ఆధ్వర్యంలో జరిగిన పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఎక్కడెక్కడో ఉన్న విద్యార్థులు గురువులు ఈ వేదికపై కలుసుకుని ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. తమ చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుని పులకరించిపోయారు. గురువులు సైతం ఆనాటి పిల్లలతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ వేదికపై ఉపాధ్యాయులు ఒకరి తర్వాత ఒకరు తమ అనుభవాలను పిల్లల ముందు ఉంచడంతో పాటు పూర్వ విద్యార్థులు తమ పిల్లలతో కలిసి జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలి అనే దానిపై విద్యార్థులకు హితబోధ చేశారు. Lo. Kecil Perfect. Ayo Pak, మాట్లాడు, నువ్వు రాసుకుని మాట్లాడు. శివాజీ సార్ గారిని సార్ ఒకసారి కాశీ అడ్డుకోలేదు, మీరు కూడా ఉండిపోండి, జస్ట్ ముగ్గురు పట్టించుకోండి. పిన్ని మేడం గారు మా పిల్లలందరికీ మీ అభిమానాన్ని ఆశీర్వాదాన్ని ఎల్లవేళ ఉంచాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ప్రోగ్రాం చాలా ఉన్నాయమ్మా. చిన్నపిల్లలు సీతా మహాలక్ష్మి
గారి సగభాగమైనటువంటి శ్రీ కాకి మురళీకృష్ణ గారికి సన్మానం జరుగుతుంది. ఇది సీతామహాలక్ష్మి గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఆయన ద్వారా మనందరికీ అందాలి. నమస్కారం అండి. 2004-05 విద్యా సంవత్సరంలో కుందూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు మరి ఈ పాఠశాల ఆవరణలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. మరి పిల్లలందరూ ఆనాటి పిల్లలు నేటి పౌరులుగా తయారై ఈరోజు ఇక్కడ సమావేశం అవడం, ఉపాధ్యాయులందరినీ ఆహ్వానించి వారిని గౌరవించుకోవడం, అలాగే మిత్రులందరూ కలిసి సంతోషంగా గడపడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకి తాము చదివిన పాఠశాలకి వాళ్ళ జ్ఞాపికగా పాఠశాలకి ఉడతా భక్తిగా ఏదో సాయం చేయాలనే ఉద్దేశంతో చదివిన పాఠశాలను మర్చిపోకుండా ఈ పాఠశాలకి 15,000 రూపాయలు విలువైనటువంటి ప్రింటర్ని బహుకరించడం జరిగింది. అదేవిధంగా మరి విద్యార్థులకు కూడా ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. చాలా సంతోషంగా ఈ కార్యక్రమం పూర్తి కావడం జరిగింది. అందరికీ నమస్కారాలండి. 2004-2005 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణత పొంది మరి ఈ రోజున ఇక్కడ గెట్ టుగెదర్ ఫంక్షన్ ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా అభినందనలు. మరి వీరు ఈ పాఠశాలకి ఇచ్చేయడమే కాకుండా అందరినీ కూడా సత్కరించుకోవడం, అలాగే పాఠశాలకు ఉపయోగపడే విధంగా ప్రింటరు కొని ఇవ్వడం జరిగిందండి. మరి ఈ సందర్భంలో వీరందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కని కార్యక్రమం చేసినందుకు అందరూ కూడా మరి చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తూ విరమిస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి ప్రధానోపాధ్యాయులు, మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ మన ప్రీతమ విద్యార్థులు నిర్వహించ తలపెట్టినటువంటి ఆత్మీయ సమ్మేళన సభ ఇది 3వది. గత 2 సంవత్సరాలుగా 2003-04 బ్యాచ్ ఒకటి, 2005-06 బ్యాచ్ ఒకటి ఇలాంటి సమావేశాలు జరిపారు. పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక దగ్గర చేరడం, వాళ్ళ అనుభవాలు పంచుకోవడం, దాంతోపాటుగా తమ గురువులు తమకు అందించిన విజ్ఞానాన్ని
ఎలా సద్వినియోగపరుచుకున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ గెట్ టుగెదర్ అని మా ఫ్రెండ్స్ అందరూ ఏర్పాటు చేసినందుకు అందరికీ ధన్యవాదములు. అలాగే మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ గెట్ టుగెదర్కి వచ్చిన ఉపాధ్యాయులందరికీ నా ధన్యవాదములు. బాగా జరిగిందండి, బాగా చేసుకున్నాము. అందరూ చాలా హ్యాపీగా ఉన్నాము. మా బాయ్స్ అందరికీ చాలా కష్టపడ్డారు. ఇవన్నీ బాగా ఏర్పాటు చేసి బాగా కలుసుకున్నాం. చాలా వెరీ హ్యాపీగా ఉంది. ఇంకా మా స్కూల్కి అని ప్రింటర్ ఇవ్వడం జరిగింది. అది ఇంకా ఆనందంగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. అందరికీ నమస్కారం అండి. 2004-2005 ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కోసం అందరూ కలయిక జరిగింది. దానికోసం మా ఉపాధ్యాయులు చాలా దూరం నుండి వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నా తోటి విద్యార్థులు చాలా దూరం నుంచి వచ్చారు. వాళ్ళకు కూడా నాకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళు వచ్చినందుకు. ఈ స్కూల్లోనే మేము చదువుకున్నాం. మా గురువులు మాకు దేవుళ్ళతో సమానం. అలాంటి గురువుల్ని మేము గౌరవించాలని ఈ ఒక్క డేట్ కోసం అక్టోబర్ 5, 2025 ఈ రోజున ఒక రోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా జరుపుకోవాలని అనుకున్నాం. 10 మంది రాకతో అయినా వర్షం ప్రాబ్లం అయినా ఏదేమైనా సరే ఇది చాలా విజయవంతంగా జరిగింది. దానికోసం మనకి తోడ్పడిన స్కూలు వైస్ చైర్మన్ గారు, అలాగే మా పూర్వ విద్యార్థుల హెచ్ఎం గారు ఆంజనేయులు సారు, అలాగే మా ఇప్పుడున్న ప్రజెంట్ హెచ్ఎం గారు సత్యనారాయణ గారు, అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా తోటి ఫ్రెండ్స్ నాకు చాలా తోడ్పడినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ మరలా ఈ స్కూల్లో ఉన్నందుకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ స్కూల్కి ఎప్పుడూ మేము ఉంటామని 2004-2005 విద్యార్థుల తరఫున మేము మాట్లాడడం జరుగుతుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. దూరం నుంచి వచ్చినందుకు థ్యాంక్ యూ.